అమరావతి వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూన్, జూలై, ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఋతుపవనాలు ముందే వచ్చాయని ఆనందం వ్యక్తం చేసిన మే చివరి వారంలోనే ఋతుపవనాలు వచ్చాయి, పెద్ద ఎత్తున వర్షాలు రాబోతా ఉన్నాయి అని ఆనందం వ్యక్తం చేసిన మే నెలలో బాగానే వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం కూడా నమోదైంది, సగటు కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ జూన్లో మాత్రం బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు జూన్లో ఆంధ్రప్రదేశ్లో 26%, తెలంగాణలో 30% లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలైలో కూడా వర్షాలు పెద్దగా అనుకూలించలేదు. చివరి వారంలో కొంచెం వర్షాలు పడ్డా లోటు వర్షపాతమే నమోదైంది. 2 రాష్ట్రాల్లో 36% పైగా లోటు జూలై చివరి నాటికి నమోదైంది. ఆగస్టు మొదటి వారంలో కూడా ఎండలు ఎరగదీస్తే ఆ తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక మిగులు లోటు వర్షపాతం నుంచి కాస్త అధిక వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా కూడా అత్యధికంగా 40% ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. అయితే కుండపోత వర్షాలే దీనికి కారణం. ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 40% పైగా అధిక వర్షపాతం నమోదైంది సగటు కన్నా కూడా. ఇక నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కూడా 36% అధిక వర్షపాతం నమోదైంది. మరో 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వర్షపాతం ఇప్పటికే 40% అధికంగా నమోదైంది. రాబోయే 2-3 రోజుల్లో వర్షపాతం ఎంత నమోదు కాబోతా ఉంది అనే వివరాల తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరికి భారత వాతావరణ శాఖ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది 30వ తారీఖు తర్వాత. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంత వర్షపాతం నమోదైంది, తెలంగాణలో ఎంత వర్షపాతం వచ్చింది, ఆగస్టు చివరి నాటికి లోటు వర్షపాతం ముగిసి అధిక వర్షపాతం ఎంత ఉంది అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.